ఆగనున్న ట్రక్కులు, సరుకుల రవాణాకు బ్రేక్, పాలు, నీళ్లు, మందులకు మినహాయింపు. అధిక ధరలతో సతమతమవుతున్న సామాన్య జనానికి లారీల సమ్మె మరో అసనిపాతం కాబోతోంది. ఆంధ్రప్రదేశ్తో సహా 6 రాష్ట్రాల్లో ఈ అర్ధరాత్రి నుంచి లారీల సమ్మె మొదలవుతోంది. అఖిల భారత మోటారు ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ పిలుపు మేరకు సమ్మె జరగనుంది. దేశవ్యాప్తంగా 24 లక్షల ట్రక్కులు ఎక్కడికక్కడ నిలిచిపోనున్నాయి. తమ డిమాండ్ల పరిష్కారంలో కేంద్రం అనుసరిస్తున్న ఉదాసీన వైఖరికి నిరసనగా లారీ యజమానులు సమ్మెకు పిలుపునిచ్చారు. టోల్ ఫీజు, డీజిల్ ధరలు పెంచినప్పుడల్లా తమకు ఇబ్బందులు తప్పడం లేదని వీరంటున్నారు. అయితే అత్యవసర సరుకులైన పాలు, మందులు, నీళ్లకు మినహాయింపిచ్చారు. గ్యాస్, కూరగాయలు, డీజిల్ వంటి వాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ మినహాయింపు లేదని లారీ యజమానులు స్పష్టం చేస్తున్నారు.